నమస్తే అండి. ఒక గత గత ఈ నెల రోజులుగా మనం ఈ హెల్మెట్ డ్రైవ్ పెట్టడం జరుగుతుందండి. మన ఈ వారంలో అయితే ప్రకాశం బ్యారేజ్ నో ఎంట్రీ, నో హెల్మెట్ అని మనం ఒక నినాదంతోటి సిపి గారు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన డీసీపీ గారు, మిగిలిన అధికారుల ఉత్తర్వుల మేరకు గత 2 రోజులుగా మేము హెల్మెట్ డ్రైవ్ పెడుతున్నామండి. దీని నిమిత్తం మనకి హెల్మెట్ లేకుండా ప్రకాశం బ్యారేజ్ ఎవరు కూడా ఎంటర్ అయ్యేలాగా లేకుండా మన ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళని డ్రైవ్ చేసేస్తున్నామండి. హెల్మెట్ లేకపోతే ప్రకాశం బ్యారేజ్ ఎక్కించట్లేదు. మీరు చూస్తున్నారు, మనకి చాలా ఇంప్రూవ్ అయిందండి. ఈ మంత్లో మనం స్టార్టింగ్లో ఇది మనం మొదలుపెట్టాము. ఇప్పుడు చూస్తే ఇంచుమించు 70% హెల్మెట్ పెట్టుకునే మనకి బయటకు రావడం గమనిస్తామండి. కొంతమంది హెల్మెట్ రాని వాళ్ళని మేము ఆపి వాళ్ళ చేత హెల్మెట్లు కొనిపించి పంపడం జరుగుతుందండి. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఫైన్లు కట్టించి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి పంపుతున్నామండి. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి, చేయాలి అని. అదేవిధంగా చాలామంది కూడా హెల్మెట్లు పెట్టడం జరుగుతుందండి. ఇంకా ఏంటంటే ఈ ఫ్లైఓవర్ బాగా రిస్ట్రిక్ట్ అండి. ఇది హెల్మెట్ పెడితేనే మనం పంపడం జరుగుతుందండి. హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 2 రోజులుగా పంపడం జరుగుతుందండి. ఇది మనకి హైకోర్టు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా సిపి గారి ఉత్తర్వుల మేరకు, ఈ ట్రాఫిక్ సంబంధించిన ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ డ్రైవ్ అనేది చేస్తామండి. ఈ రోజే కాకుండా ఇంకా కంటిన్యూగా ఇది డ్రైవ్ కంటిన్యూ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్, హెల్మెట్ ఉంటేనే బయటికి రావాలి అనే ఒక నిదానంతో వాళ్ళకి ఆ విధంగా మోటివేట్ చేయడం జరుగుతుందండి. ఇది కలిగిందండి. మీరు చూస్తున్నారు కదండి, ఇదివరకు హెల్మెట్ లేకుండా ఒక 10% హెల్మెట్లు వాడేవారండి. ఇప్పుడు ఇంచుమించు 70% హెల్మెట్ పెట్టుకుని బయటకు వస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు, చూడండి. వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకునే వెళ్తున్నారండి. ఇది ఇలా కంటిన్యూ చేస్తే, అధికారుల ఉత్తర్వుల మేరకు ఇదే కంటిన్యూ చేస్తే తప్పకుండా మార్పు కనిపిస్తుందండి. దొరుకుతున్నాయండి. కొన్ని దొంగ బళ్ళు దొరికితే అవి సీజ్ చేస్తున్నారని వెంటనే మన స్టేషన్లో కూడా పెట్టించడం జరుగుతుందండి. వీళ్ళకి చాలామంది ఎక్కువగా యువత ఈ హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్లు బారిన పడడం, వాళ్ళు చనిపోవడం గత మనం చూస్తున్నామండి. వాటిని తగ్గించడానికి ఈ హెల్మెట్ డ్రైవ్లు అనేది మస్ట్ అండ్ షుడ్ చేశారండి. ఎక్కువగా కాలేజీ పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మైనర్లు తల్లిదండ్రులు కూడా గమనించాలండి. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి ఇవ్వద్దండి. బండి ఇస్తే సీజ్ చేస్తారు. పేరెంట్స్ని స్టేషన్ పిలిపించి వాళ్ళు దాని మీద కంప్లైంట్ పెడతారు. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుందండి. మైనర్ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి బండ్లు మాత్రం ఇవ్వద్దండి. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీధర్ అండి. 1 ట్రాఫిక్ పీటర్ 1 అండి. ఎస్ఐ. థ్యాంక్ యూ అండి.